ఆంధ్రప్రదేశ్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామాల్లో మినీ కలెక్టరేట్లుగా డీడీఓలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా డీడీఓలు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి 15 రకాల పౌర సేవలను అందించబోతున్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినటువంటి నేపథ్యంలో డీడీఓలు ఎలా ఉపయోగపడబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామాల్లో మినీ కలెక్టరేట్లుగా డీడీఓలను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే 15 రకాల పౌర సేవలను డీడీఓల ద్వారా పొందొచ్చు అంటూ పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. ఈ డీడీఓలు ప్రజలకు ఎలా ఉపయోగపడబోతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం? అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే మీరు అన్నట్టుగా మినీ కలెక్టరేట్లు ఒకే చోట, అంటే ఒక 10,000 జనాభా ఉండే చోట ఒక డీడీఓని ఏర్పాటు చేస్తారు. ఒక 10-12 సేవలు దీని కింద పనిచేస్తాయి. అంటే మీకు అన్ని కూడా కల్పిస్తాయి సేవలు. సో వీళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వీటిల్లో పనిచేసే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోనే రిటైర్ అవుతున్నారు. అందుకని మన కూటమి ప్రభుత్వం వచ్చాక 10,000 మందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డీడీఓగా వాళ్ళని ప్రమోట్ చేశారు. డీడీఓ అంటే డివిజనల్ అభివృద్ధి సంస్థ అన్నట్టుగా, అంటే డివిజనల్ డెవలప్మెంట్ విలేజ్ అనాలో మరి ఏమనాలో దాన్ని. సో మొత్తానికి అభివృద్ధి సంస్థగా దీన్ని నెలకొల్పారు. సో ఈ డీడీఓ కింద వీళ్ళకి పౌర సేవలు అన్నీ కూడా అందుతాయి. మొట్టమొదట యాక్చువల్గా వేరే చోట స్టార్ట్ చేయాలనుకున్నారు. అందుకే నాదెండ్ల మనోహర్ గారికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో దీన్ని ప్రారంభించారు. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని ఏపీడీలు, డిఎల్డిఓలు, డిఎల్పిఓలు వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తారు. ఇది ఒక రకంగా మినీ కలెక్టరేట్ మీరు చెప్పినట్టుగా. తర్వాత ప్రతి పంచాయతీ స్వతంత్రంగా పనిచేస్తుందిట. తర్వాత ప్రజల అవసరాలు కూడా తీర్చాలని ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులను మాత్రమే ప్రభుత్వం మీద ఆధారపడాలి తప్ప అదర్వైజ్ మిగతా సేవలంతా కూడా మీరు డీడీఓ ద్వారా పొందొచ్చు. ఓకే, అంటే మొత్తంగా 15 రకాల పౌర సేవలను అయితే ఈ డీడీఓల ద్వారా మనం పొందొచ్చు. అంటే మీకు ఎక్కడికక్కడ మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయక్కర్లేకుండా మీకు త్వరితగతిన పనులు అయిపోతాయి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో మా నాన్నగారు ఒక సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. గతంలో అంటే ఎప్పుడు కూడా నాకు తెలియదు 5 లక్షలు ఇవ్వాలి ప్రమోషన్ అని తెలిసి ఆశ్చర్యపోయాను నేను. సో అంటే లంచాలని కూడా అరికట్టడంలో ఇది ప్రముఖ పాత్ర వహించాలి అని వారు చెప్పినట్టుగా మనకి అర్థమవుతోంది. తర్వాత ఇప్పుడు 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 పంచాయతీలకు స్వయం పాలనా వ్యవస్థలుగా తీర్చిదిద్దారు వీళ్ళు. తర్వాత పురపాలికల్లో లాగే గ్రామాల్లో కూడా నీటి సరఫరా, పారిశుద్ధ్యం, తర్వాత రెవెన్యూ, వీధి దీపాలు, ఐటీ వింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇందులో. తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి చాలా ఆయన ఏమంటారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు సక్రమంగా వినియోగపరిచేలాగా ఈ డీడీఓలు పనిచేయాలని చెప్తున్నారు. తర్వాత ఆయన మనోహర్ గారిని క్షమించమని అడిగారు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో గతంలో గంజాయి సాగు అధికంగా ఉండేదిట. అయితే ప్రస్తుత చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు 17,000 ఎకరాల్లో గంజాయి సాగు తీయించేసి ఉపాధి నిధులతో పండ్ల మొక్కలు నాటించారు ఆయన. సో ప్రజల ఆదాయం పెరిగేలాగా చేశారు. సో ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఆ ఒరవడిని కొనసాగించి 35,000 ఎకరాల్లో మొక్కలు సాగయ్యేలా చూశారట. సో వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను నేను అని పవన్ కళ్యాణ్ చెప్తూనే ప్రస్తుతం పాడేరులో ఏర్పాటైన డీడీఓ ద్వారా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేయాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారట. తర్వాత తెనాల్లోని డీడీఓని 4 రోజుల్లో ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. భవన సమస్య కారణంగా ఆఖరి నిమిషంలో మార్పు చేశామని అందుకు నాదెండ్ల మనోహర్ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే క్షమించమని చెప్తున్నారు. అయితే ఆయన అదే ఇందాక నేను చెప్పా కదా, ఎక్సైజ్ శాఖలో వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్గా పనిచేసి ఆ తర్వాత సూపరింటెండెంట్గా పదవి విరమణ చేశారని ఆ విషయాలు మళ్ళీ ప్రస్తావించారు. ఇదే కాకుండా ఇంకొక మాట ఏం చెప్పారంటే విప్లవాత్మకమైన మార్పులు అయ్యన్న పాత్రులు గారు తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు ఆయన సభాపతి.
ఎందుకంటే నర్సీపట్నం డీడీఓ కార్యాలయం నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడారట. సో వీరు ఈ కార్యక్రమానికి వస్తారని ఊహించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అయ్యన్న పాత్రుడు కొనియాడారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో అన్ని చోట్ల కూడా ఈ కార్యాలయాలు ఉండాలని, అందుకు చొరవ చూపాలని ఆయన కోరారట. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో ఈ డీడీఓ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి మేడం? ఇప్పుడు ఇంకా ఒకటి మొదట పెట్టారు, నెక్స్ట్ తెనాలి చేస్తారు, అలాగే అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకైతే డీడీఓ కార్యాలయం నర్సీపట్నం కూడా ప్రారంభమైందని తెలుస్తోంది మనకి. అంటే చిత్తూరు ఒకటి, నర్సీపట్నం ఒకటి ప్రారంభమైపోయాయి. అలాగే అరకు కూడా చేస్తారు. అయితే ప్రభుత్వం వద్ద నిధులు లేనందున తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్పు అడగాలని పవన్ చమత్కరించారట. అంటే నిజం కాదు, ఊరికే జోక్ చేశాడు ఆయన. పంట కాలువల సిమెంట్ లైనింగ్కి ఉపాధి హామీ నిధులు ఇవ్వాలని స్పీకర్ సూచిస్తే అందుకు ఆయన అంగీకరించారట. సో మొత్తం మీద మీరు చూసుకుంటే వ్యవస్థల మీద ఆత్మవిశ్వాసం కలిగించారని మంత్రి నాదెండ్ల మనోహర్ మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ని. డీడీఓ వ్యవస్థతో అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచారని, అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. తర్వాత పంచాయతీరాజ్ శాఖలో వేగంగా ఉద్యోగోన్నతులు ఇచ్చి ఉద్యోగుల దశాబ్దాల కళను సాకారం చేశారని, సొంత కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు చూపించారు, నిధులు కూడా ఇవ్వాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారట. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో తిరుపతి శివారు దామినీడి వద్ద పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని నిలిపి వర్షంలో ప్లకార్డులు పట్టుకుని తన కోసం ఎదురు చూస్తున్న రైతులతో ఆయన మాట్లాడారట. సో మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటే సమూలంగా మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వాళ్ళు ఇచ్చే నిధులతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా అరకు, పాడేరు అంటే మొత్తం దాన్ని ఏమంటారు, ఉత్తరాంధ్ర పక్క ఈ గంజాయి సాగు నిర్మూలించి పూర్తిగా పండ్ల మొక్కల సాగు పెంపొందింపచేసి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి చూస్తున్నారు. సో కలెక్టర్లు కూడా అందులో భాగస్వాములు అవుతున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.